భారత్ మాతా కీ జై. వినాయక్ దామోదర్ సావర్కర్ స్వతంత్ర వీర సావర్కర్. స్వతంత్ర వీర సావర్కర్ మహారాష్ట్రలోని నాసికా త్రియంబకం ప్రాంతంలో జన్మించారు. ఏ విధంగా నాసికా త్రియంబకంలో జన్మించిన గోదావరి నది అనేక ప్రాంతాలలో ప్రవహిస్తూ భూమిని సస్యశ్యామలం చేస్తూ ఉందో, అదేవిధంగా స్వతంత్ర వీర సావర్కర్ కూడా ఒక మహాప్రవాహం వలె భారతదేశమంతటా ప్రవహించి ఈ దేశంలో ఉండే ప్రజలను జాతీయ భావనిష్ఠులను చేశాడన్నమాట. జాతీయ భావాలతో వాళ్ళ హృదయాలను పండించాడు. ఇప్పుడు ఏమిటి జాతీయ భావం అంటే, ఈ దేశం నాది, ఈ జాతి నాది, నేను ఈ భరతమాత బిడ్డను అన్నది జాతీయ భావం. కానీ బ్రిటన్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత ఈ జాతీయ భావాన్ని గ్రహణం పట్టింది. అంటే భావదాస్యం మనల్ని ముంచెత్తింది అన్నమాట. ఆ భావదాస్యపు పరిధి నుంచి, ఆ భావదాస్యపు బందీఖానా నుంచి మనల్ని విముక్తం చేసిన వాడు స్వతంత్ర వీర సావర్కర్. ఎందుకంటే బ్రిటన్ వాళ్ళు అంతకంటే ముందు ఐరోపా వాళ్ళు, అంటే ఫ్రెంచ్ వాళ్ళు, బుడతకీచులు, ఆంగ్లేయులు, పరంగీలు, వలందరీలు, నెదర్లాండ్స్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు పరాసులు. అంటే బుడతకీచులు, పరంగీలు, వలందరీలు, పరాసులు. ఇది దుష్ట చతుష్టయం, ఐరోపా దుష్ట చతుష్టయం. ఈ దుష్ట చతుష్టయానికి వ్యతిరేకంగా జాతిని స్ఫూర్తివంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించిన వాడు స్వాతంత్ర వీర సావర్కర్. అందులో భాగంగానే ఆయన చరిత్రకు జరిగిన అన్యాయాన్ని సవరించాడు. జాతికి జరిగిన చారిత్రకమైన ఒక ప్రధానమైన, ఒక ఘోరమైన అన్యాయాన్ని సవరించడానికి ప్రయత్నం చేశాడు, సవరించాడు కూడా. అంటే ఏంటంటే, కలియుగం 4959వ సంవత్సరంలో బ్రిటన్కు వ్యతిరేకంగా మొత్తం భారత జాతి ప్రథమ భారత స్వాతంత్ర సమరాన్ని ప్రారంభించింది. అంటే పాశ్చాత్య శకం ప్రకారం అది 1857వ సంవత్సరం. ఆ సంవత్సరంలో ప్రారంభమైన ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అప్పటితో ముగిసిపోలేదు. 86 ఏళ్ల పాటు సాగి నేతాజీ సుభాష్ చంద్ర బసువు పాశ్చాత్య శకం 1943లో, అంటే కలియుగం ప్రకారం 5045వ సంవత్సరంలో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా కొనసాగింది. అది ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని చెప్పిన వాడు స్వతంత్ర వీర సావర్కర్. 23 ఏళ్ల వయసులో స్వతంత్ర వీర సావర్కర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అంటే ప్రథమ భారత స్వాతంత్ర సమరం అన్న పుస్తకాన్ని రాశాడు. అంతవరకు ఏం చెప్పారు ఇంగ్లీష్ వాళ్ళు? వాళ్ళే చరిత్ర రాశారు కదా మన దేశానికి. వాళ్ళు దాన్ని సిపాయిల తిరుగుబాటు అని చెప్పారు. అంటే ఒక చిన్న తిరుగుబాటు, ప్రభుత్వంపై ఒక చిన్న తిరుగుబాటు జరిగింది, దాన్ని అణిచివేశాము అని చెప్పడానికి వీలుగా వాళ్ళు ఆ ప్రథమ భారత స్వాతంత్ర సమరాన్ని సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించారు. అంటే ఏంటి? మన యొక్క చారిత్రకమైన గరిమను తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, సామ్రాజ్యవాదులైన బ్రిటన్ వాళ్ళు. అంటే అప్పుడు మన దేశం మీద వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు కాబట్టి, వాళ్ళే పాఠశాలలో విద్యను బోధించేవాళ్ళు కాబట్టి దాన్ని సిపాయిల తిరుగుబాటు. ఇప్పటికి కూడా చాలామంది బ్రిటన్ భావదాసులు దాన్ని సిపాయిల తిరుగుబాటు అని అంటున్నారు. కానీ సిపాయిల తిరుగుబాటు కాదు. దాదాపు 100 ఏళ్ల పాటు ప్లాసీ దగ్గర కుట్ర జరిగిన తర్వాత 100 ఏళ్ల పాటు దేశమంతటా జరిగిన అనేక పోరాటాలకు, అంటే బ్రిటన్ వ్యతిరేక పోరాటాలకు పరాకాష్ఠగా ఆ 1857వ సంవత్సరంలో ఈ స్వాతంత్ర సమరం ప్రారంభమైంది. కాబట్టి అది ప్రథమ భారత స్వాతంత్ర సమరము తర్వాత కొనసాగుతూ వచ్చింది అని చెప్పినవాడు స్వతంత్ర వీర సావర్కర్. 23 ఏళ్ల సావర్కర్ ఆ పుస్తకం కూడా రాశాడు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ప్రథమ భారత స్వాతంత్ర సమరం అన్న పేరుతో పుస్తకాన్ని రాశాడు. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఎంత భయపడిందంటే సావర్కర్ రాసిన ఆ పుస్తకాన్ని చూసి దాన్ని ప్రచురించక ముందే ఆ పుస్తకాన్ని నిషేధించారు. అంటే ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి అరుదైన ఘటన ఇది. మరి అంతకుముందు ఎక్కడైనా ఇట్లా జరిగిందో తెలియదు, కానీ పుస్తకాన్ని ప్రచురించక పూర్వమే, అంటే ప్రజల్లోకి పోకడ పూర్వమే దాన్ని ఆ విషయం తెలుసుకొని అది ప్రెస్కు పోతుంది, పబ్లిష్ అవుతుంది తొందరలో అని తెలుసుకొని లండన్లో సావర్కర్ ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని నిషేధించారు. అయితే ఆ పుస్తకాన్ని తర్వాత హాలండ్లో ప్రచురించి కొన్ని వేల ప్రతులను భారతదేశానికి పంపించేశారు. ఆ విధంగా పుస్తకం ప్రచారమైంది,
సావర్కర్ చెప్పిన వాస్తవం ప్రచారమైంది. అది సిపాయిల తిరుగుబాటు కాదు, మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ ప్రారంభించిన మహాభారత సంగ్రామం, బ్రిటన్ వ్యతిరేక సమరం 86 ఏళ్ల పాటు కొనసాగింది. సావర్కర్ ఉన్న సమయంలో కూడా కొనసాగింది. సావర్కర్ కూడా ఆయుధాలు ధరించి ఆ సమరంలో ప్రవేశించాడు. కాబట్టి ఏ సమరం అయితే సావర్కర్ సాగించాడో ఆ సమరానికి మొదలెక్కడ జరిగింది? ఆనాడు మంగళ పాండే ప్రారంభించాడు. కాబట్టి ఇది ప్రథమ భారత స్వాతంత్ర సమరం అని చెప్పినవాడు సావర్కర్. సావర్కర్ తరువాత కూడా ఈ మహాసంగ్రామం కొనసాగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వరకు కూడా కొనసాగింది. అది పరాకాష్ఠ. నేతాజీ సుభాష్ చంద్రబోసు ప్రభుత్వాన్ని స్థాపించడం అనేది, స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని స్థాపించడం అనేది పరాకాష్ఠ. కాబట్టి నేతాజీకి కూడా స్ఫూర్తినిచ్చిన వాడెవరు? అనేక మంది స్ఫూర్తినిచ్చారు నేతాజీ సుభాష్ చంద్రబోసుకు. కానీ ప్రధానంగా సావర్కర్ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోసుకు స్ఫూర్తినిచ్చాడు. అంటే కేవలం అది తిరుగుబాటు కాదు, అది స్వాతంత్ర సమరం, దాన్ని మీరు కూడా కొనసాగించండి అని చెప్పినవాడు సావర్కర్. తాను కొనసాగించాడు, తన తరువాత వారు కూడా కొనసాగించడానికి స్ఫూర్తినిచ్చాడు. ఆ విధంగా భారతదేశం యొక్క స్వాతంత్ర సమర చరిత్రను వక్రీకరణల యొక్క బంధికానా నుంచి తప్పించి వాస్తవ జగత్తునకు ఆవిష్కరించిన వాడు స్వాతంత్ర వీర సావర్కర్. కాబట్టి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరంటే దామోదర వినాయక్ సావర్కర్, స్వతంత్ర వీరుడైన సావర్కర్. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.